అమెరికా జెలెన్స్కీని ముందు పెట్టి వాడిని కాస్త మానసికంగా సంతృప్తి పరిస్తే వాడు తమ కోరుకున్నట్టు నడుస్తాడన్నటువంటి ఉద్దేశంతో జెలెన్స్కీ అనేటటువంటి వాడికి ఉన్నటువంటి పేరు దురదని బాగా వాడింది. దానికి గాను యుఎస్ఎయిడ్ ద్వారా ప్రపంచంలోని అన్ని మీడియా సంస్థలతో ఇంటర్వ్యూలు, ప్రపంచంలోని అన్ని పార్లమెంట్లలో ప్రసంగాలు, ఇట్లాంటి ఏర్పాట్లన్నీ చేసుకొచ్చింది. అలాంటి ఈవెన్ భారతదేశం ఒక్కటే ఆడికి ఆ అవకాశం ఇవ్వలేదు అనుకుంటా. అంటే భారతదేశం, చైనా ఇట్లాంటి రష్యాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి దేశాలు అనేకంటే కూడా అమెరికాకు అనుకూలంగా ఉండే దేశాలన్నీ వాడి ఉపన్యాసాలు ఇచ్చినాయి. అదే సందర్భంలో వాడిని ఒబ్బేయడం కోసం అని చెప్పేసి ఏదైతే టైమ్ మ్యాగజైన్కి ప్రధానంగా దాంట్లో ముఖ చిత్ర కథనాలను ప్రొజెక్ట్ చేస్తే వాడు ఏదో ప్రపంచంలో హీరో అని ఫీల్ అవుతుంటాడు. అట్లాంటి ఆ ఫీలింగ్ వాడికి ఉందని తెలిసి $4 మిలియన్ దానికి ఖర్చు పెట్టారట. పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని వాడి పేరు పెట్టించడం కోసం అని చెప్పేసి వాడి ఫోటో పెట్టించడానికి. ఇది తాజాగా అమెరికాలో జరుగుతున్నటువంటి అతి పెద్దదైనటువంటి చర్చ.